హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను బ్లాగ్స్. నేనైతే మార్నింగ్ తలస్నానం చేయగానే తులసి మాల అయితే అల్లానండి. ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి తులసి మాల అయితే తీసుకెళ్ళాను. స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం. అసలు ఏ టెంపుల్లో చెప్పడమే మర్చిపోయాను. ఏం లేదండి, ఈరోజు మా అన్నయ్య వాళ్ళ పాపది ఇయరింగ్స్ ఫంక్షన్ ఉంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కుట్టిస్తున్నారు అన్నయ్య చెవులు. అందుకని చెప్పేసి నేను స్వామివారికి తులసి మాల అంటే ఇష్టం కదా అని చెప్పేసి తులసి మాల అయితే తీసుకెళ్ళానండి. మేమైతే బైక్ మీద వెళ్ళాము. ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయామండి, టెంపుల్కి వచ్చేసాము. మాకంటే ముందు అన్నయ్య వాళ్ళు అందరు వచ్చేసారు. చిన్నన్న వాళ్ళు, పెద్దన్న వాళ్ళు అందరూ అయితే మాకంటే ముందే కార్లో వెళ్ళారు. వాళ్ళు వెళ్తూ ఉంటేనే నేను తులసిమాల ముందుగా పంపించా. ఎందుకంటే అయ్యగారు అక్కడ అర్చన చేస్తారు కదా, మళ్ళీ లేట్ అవుద్ది మేము వచ్చేసరికి. వెళ్ళి ఈ మాల ఇవ్వండి, అయ్యగారికి వేస్తారని చెప్పాను. ఇంకా మేము వెళ్ళేసరికి చేపించారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, తులసిమాల మనం ప్రిపేర్ చేసింది స్వామివారికి వేశారంట. నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా బాగుందండి. స్వామివారు కొండపైనే ఉంటారు. కొండ కిందనేమో స్వామివారి కింద చాలా ప్లేస్ ఉంది. కొండ కింద అక్కడ కళ్యాణం అంటే పెళ్ళిళ్ళు బాగానే జరుగుతాయండి. ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా చేసుకోవడానికి కింద ప్లేస్ బాగుందండి. చాలామంది మేము వెళ్ళిన రోజైతే చాలామంది పెళ్ళిళ్ళు జరిగాయి. 3 పెళ్ళిళ్ళేమో అట్లా జరిగాయండి. అంత ప్లేస్ ఉంది, ఓపెన్ ప్లేస్ బాగుందండి. పైన స్వామివారు ఉంటారు, పైన కూడా ఓపెన్ ప్లేస్ ఉందండి, చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే కుట్టించడం అయితే స్టార్ట్ చేయలేదండి. మేము వెళ్ళాకి అన్నీ చేశారు. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. హౌస్లో ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి. ఇంకా అతను అప్పుడే వచ్చాడు మేము వెళ్ళాక. ఇంకా మా వాళ్ళకి ఓడి బియ్యం అవన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నారు ఆలోపు. ఇంకా తను వచ్చాక మా కోడలకైతే చెవులు కుట్టించారండి. ఈ బుల్లి పాప మా చిన్న కోడలు ఎలా ఉంది? ఈ క్యూట్ గర్ల్దే ఈరోజు చెవులు కుట్టించడం. ఎంత నైస్గా, ఎంత బాగా సైలెంట్ కూర్చుందో కదా. కొద్దిసేపు అయిన తర్వాత ఏడవడం స్టార్ట్ చేస్తుందండి. ఎంత ఎంతలాగా ఏడ్చిందో తెలుసా? వామ్మో, ఇప్పుడు ఎంత బాగా నవ్వుతుందో చూడండి. క్యూట్గా ఎంత బాగుందో కదా. సైలెంట్ కూర్చుంటుంది, అసలు అల్లదే చేయలేదు. తిని పేరే వ్యోమిక హర్షి. ఆ మోక్షతో అయితే భలే ఆడుకుందండి మా హర్షి పాప. అసలు అల్లరి చేయకుండా బాగా ఆడుకుంటుంది వాడితో. ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు వాడు మా హర్షి పాపను. ఇంకా మా కన్నీగాడు, మా హర్షి పాప ముగ్గురు అయితే భలే ఆడుకున్నారు. మా బిన్నిగాడు ఎక్కడో తప్పిపోయాడండి, వాడు రావట్లే. ఎప్పుడో ఒకసారి వస్తున్నాడో వెళ్ళిపోతుండో మధ్య మధ్యలో. వాడు చూపిస్తాగానే మీకు. ఇక్కడ మేనమామ తీసుకొని కూర్చోబెట్టుకొని చెవులు కుట్టించాలంట. కానీ మా వదిన వాళ్ళకైతే బ్రదర్స్ ఎవరు లేరండి. ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళ తరపున ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఒకరున్నారు, కానీ తను రాలేదు. అందుకే మా వారు పట్టుకొని కూర్చున్నారు. కానీ పాపం 2 టైమ్స్ కుట్టేసరికి నొప్పి పెట్టినట్టుంది, బాగా ఏడ్చిందండి. 1 టైం కుట్టాల్సింది మళ్ళీ 2 టైమ్స్ తను చేయి తగిలి ఊడిపోయిందండి. అందుకే మళ్ళీ కుట్టేసరికి తనకి బాగా నొప్పేసింది, ఏడ్చిందండి. ఇంకా సెకండ్ టైం కుట్టేసరికి మాత్రం ఏడవలేదు. ఫస్ట్ టైం కుట్టేసరికి అయితే బాగా ఏడ్చిందండి పాపం. బ్లడ్ అయితే బాగా వచ్చిందండి తనకి. పిల్లలకి చెవులు కుట్టే ముందైతే చెవు దగ్గర అయితే పెన్తో ఇట్లా మార్క్ చేయమని చెప్పారు మా వారు. మార్క్ చేస్తే కరెక్ట్ పొజిషన్లో కుట్టచ్చు కదా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి పెన్తో మార్క్ అయితే చేశారు. మార్క్ చేసేటప్పుడు ఏడుస్తూ ఉంది, అది కుడతారేమో అని చెప్పేసి. చెవునైతే అసలు ముట్టుకొని ఇవ్వలేదండి. ఎలాగోలా మొత్తానికి అయితే పట్టుకొని అయితే కుట్టేశారు. ఇయరింగ్స్ ఫంక్షన్ మాత్రం అంత పెద్దగా అయితే ఏం చేయలేదండి. వదిన వాళ్ళ సైడు, అమ్మ వాళ్ళ సైడు మాత్రమే చెప్పారు అన్నయ్య. సింపుల్గానే చేశారు. ఎందుకంటే నరసింహస్వామి టెంపుల్లో అన్నయ్య వాళ్ళకి మొక్కు ఉందని చెప్పేసి, ఇంకా తీర్చుకోవాలి, చాలా రోజు అవుతుందని చెప్పేసి. అలాగే పాప ఇయరింగ్స్ ఫంక్షన్ కూడా చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడే ప్లాన్ చేశాడు. వితిన్ 1 డేలోనే డిసైడ్ అయ్యారు, ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి. అన్నయ్య వాళ్ళకి లీవ్ ఇవ్వరని చెప్పేసి అన్నయ్య వచ్చి ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ మామయ్య వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చి హడావిడిగానే చేసుకున్నారు. అందుకే అంత పెద్దగా అయితే ఏం చేయలేదండి, మామూలుగా సింపుల్గా చేశారు. కానీ అక్కడ టెంపుల్ దగ్గర మాత్రం చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. పాపం మా హర్షి పాప ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయిందండి, విపరీతంగా ఏడ్చింది తను. ఇంకా పాపం ఫస్ట్ బర్త్డే కూడా తనకి కాలేదండి, అంటే 1 ఇయర్ లోపే కుట్టించాలని చెప్పేసి కుట్టించారన్నయ్య. చిన్న పాప కదా, నొప్పి పెట్టేసినట్టుంది బాగా, చాలా ఏడ్చింది. ఏది ఇచ్చినా కూడా ఊరుకోవట్లేదు, కొద్దిసేపు అలా ఉంటుంది మళ్ళీ ఏడుస్తుంది. తను ఏడుస్తూ ఉంటే నాకైతే ఏడుపు వచ్చేసిందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తను అసలు ఊరుకోవట్లేదు. చిన్న పాప కదా, నాకైతే చాలా బాధేసిందండి. పట్టు లంగాలో ఎంత ముద్దు ముద్దు అనిపించిందో తన ఫేస్ చూసి ఇప్పుడు చూడగానే కొంచెం బాధగా అనిపించిందండి. చాలా అంటే చాలా ఏడ్చింది.
మేమైతే మెల్లగే కుట్టండి అని చెప్పాము. మా హర్షి పాప అయితే మా అన్నయ్య దగ్గరే ఎక్కువ ఉంటుందండి. మా వదిన దగ్గర అయితే అసలు ఉండదు. నేను ఇంకా వదిలిపెట్టి ఉండట్లేదు. వదిన తీసుకొని తనకు కొన్ని పాలను ఇద్దామనుకుంటే తను అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా అన్నయ్య దగ్గరే ఉంటుంది. ఇంకా అన్నయ్యని కొద్దిసేపు అలా తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంకా కొన్ని పాలైతే తాగిపించారు అన్నయ్య డబ్బా పాలే తాగుతుందండి తను. ఇక్కడ చెవులు కుట్టించిన అతనికైతే మా వదిన దక్షిణగా కొన్ని బియ్యమును బ్లౌజ్ పీసెస్ అట్లా ఇవ్వాలంట డబ్బులతో పాటు. ఇక్కడ తనకి బొట్టు పెట్టేసి ఇస్తుంది తను. చూడండి, ఇతనే మా చిన్నల్లుడు, మా బిన్నిగాడు కనబడ్డా మీకు అందరికీ. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఓడిబియ్యం పోసారండి. ఓడిబియ్యం పోయడం ఇంకా మాకైతే అన్నం అయితే ఉంది అందుకని చెప్పేసి వాళ్ళైతే బట్టలను వదిన వాళ్ళకి ఓడిబియ్యం తీసుకొచ్చారు. ఇంకా మా అన్నయ్య అయితే పాపం తనకి తాగిపించుకుంటూనే కూర్చున్నాడు, అస్సలు ఊరుకోవట్లేదు తను. ఇంకా కొద్దిసేపు అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా ఫినిష్ చేశారు, పాపం ఏడుస్తూ ఉందని చెప్పేసి. ముందుగా అన్నయ్యకి, వదినకి, పిల్లలకి, మా అమ్మకి కూడా బట్టలు పెట్టేశారు. బట్టలు పెట్టడం అయిపోయాకే అందరికైతే ఓడిబియ్యం పోసారండి. పుట్టింటి నుండి ఓడిబియ్యం తీసుకొచ్చుకోవడం అంటే పెద్ద పండగలాగా ఫీల్ అవుతానండి నేనైతేను. నాకైతే ఇష్టం అండి ఓడిబియ్యం తీసుకొని రావడం అంటే. 1 yearకి ఒకసారి మా అమ్మ అయితే ఓడిబియ్యం పోస్తుందండి నాకైతేను. 6 months కూడా పోసుకోవచ్చంట ఓడిబియ్యం, తప్పేం ఉండదంట. ఇక్కడ ఓడిబియ్యం మా చిన్నమ్మ అయితే పోస్తుందండి మా వదినకి. మా చిన్నమ్మ అయిపోయిన తర్వాత అయితే నేనైతే పోసాను. ఇంకా నా తర్వాత మా చిన్న వదిన కూడా మా పెద్ద వదినకి ఓడిబియ్యం పోసిందండి. ఇంకా మేమే వెళ్ళాం కాబట్టి మేమే అందరం అయితే పోసాము వదినకి. ఇంకా ఓడిబియ్యం అన్నీ అయిపోయాక నేను మా వారైతే ఫొటోస్ అలా దిగాము. చూడండి, టెంపుల్ గుడి పైన అండి, టెంపుల్ పైన చూడండి ఎంత బాగుందో, వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మా వదిన, అన్నయ్య వాళ్ళ అమ్మ అలా కొన్ని ఫొటోస్ అయితే దిగారు. ఇంకా మా అల్లుడితోనైతే నేను అలా కొన్ని ఫొటోస్ దిగాను. వాడికి కొన్ని మాటలు వచ్చి రాని మాటలతో భలే క్యూట్గా మాట్లాడతాడండి. ఇదేమో కొండ కింద అండి, కొండ కింద కూడా చాలా ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మనం పైకైతేను. ఇక్కడ కొండ కింద చూడండి చుట్టూ ఎంత ప్లేస్, ఓపెన్ ప్లేస్ ఉందో. ఇంకా పక్కకే మెయిన్ రోడ్ ఉంటుందండి. ఇక్కడే పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ చాలా బాగా జరుగుతాయండి. ఇంకా మేమందరం అయితే కొండ పై నుండి కిందికి వచ్చేసి ఇంకా మా హర్ష పాపకైతే వదిన డ్రెస్ మొత్తం తీసేసిందండి. ఎందుకంటే పట్టుది కదా, కొంచెం కంఫర్ట్గా లేదు తనకి. తీసేసి మళ్ళీ వేరే డ్రెస్ వేసిందండి. ఇంకా దానికి కొంచెం ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చాను నేనే. తను తింటూ ఉంది. ఆ ఐస్ క్రీమ్ని కొంచెం చూడ దగ్గర అయితే పెట్టాను, చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి. నేను తిన్నంతసేపు మాత్రమే సైలెంట్గా ఉందండి. ఇక్కడ మేమైతే వంట కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నామండి. అన్నీ కట్ చేసి పెట్టాము. నేను మా చిన్న ఇద్దరం అయితే కట్ చేసి పెడుతూ ఉంటే వదిన ఉండు ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ ఇద్దరైతే కలిసి అండారు. తర్వాత మామయ్య వచ్చారు. మామయ్య వచ్చి కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా వదిన అక్క మాత్రం ఇద్దరు రైస్ అలా ప్రిపేర్ చేశారు. ఇక్కడ నేను మా చిన్నల్లుడితో, పెద్దల్లుడితో అయితే కొద్దిసేపు అలా ఆడుకున్నామండి. వాళ్ళిద్దరు ఆ రోజంతా నాతోనే ఉన్నారు. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు రమ్మంటే సరిగా రారండి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు పిల్లలు. కానీ ఆ రోజంతా నా దగ్గరే ఉన్నారు. ఇంకా మా పెద్దల్లుడైతే నా దగ్గరే పడుకున్నాడు. వాడు చాలాసేపు ఇక్కడ హాయ్ చెప్పంటారా మన వాళ్ళందరికీ అంటుంటే హాయ్ చెప్తారు. ఇక్కడ మా చిన్నల్లుడైతే బ్యాగ్ వేసుకుని కొద్దిసేపు ఆడుకున్నాడండి. ఆ లోపైతే వంటలన్నీ అయిపోయాయండి. ఇంకా అందరం కలిసి కూర్చుని తినేసామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.